హలో మా నమస్తే. ఇవాళ అయితే మన నల్గొండలోని రాఘవేంద్ర హోటల్కి అయితే వచ్చేసినాం. ఈ హోటల్ అయితే ఎక్కడో లేదు, మనం క్లాక్ టవర్ నుంచి ఎన్జీ కాలేజ్ పోయే రూట్లో తిరుమల థియేటర్ ఉంది కదా, తిరుమల థియేటర్ అండ్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది. ఆ ఎంఆర్ఎఫ్ షోరూమ్కి మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి రాఘవేంద్ర హోటల్ అనేది కనిపిస్తుంది. కింద అయితే పబ్లిక్ అయితే చాలా మంది ఊరు. ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. తాత ఇడ్లీ తెమ్మంటే దోశ తెచ్చినామేంది, పోయి కారం ఇడ్లీ తీసుకురాపో. అసలు చాలా రోజుల నుంచి అయితే నేను ఓన్లీ కిందనే ఉందనుకున్నా సిట్టింగ్, కానీ పైన ఉందని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నేను పైన అంటే అసలు ఏదో నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈ రేంజ్లో ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే నేను గీ కారం ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసిన. మెనూలో చూసి చెప్దామంటే పెద్ద బుక్కే పెట్టేసారు మా. టిఫిన్లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. గీ కారం ఇడ్లీ, ఊతప్ప, ఎమ్మెల్యే దోశ, ఇలా అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మన ఈ హోటల్లో అయితే ఉన్నాయి. అండ్ సూపర్ ఉంది, యాంబియన్స్ కూడా చాలా నీట్గా ఉంది. మనం అయితే ఇక్కడ కూర్చుందాం. ఇంత ప్రశాంతంగా పెట్టుకోండి, మనం ఏందిరా ఎక్కడెక్కడ తిరిగినాం. అసలు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్పేపర్ అయితే చాలా డీసెంట్ అండ్ క్లాస్గా ఉంది. అసలు టిఫిన్స్ కూడా ఈ రేంజ్లో లోపల ఉంటుంది అనుకోవాలి. యాక్చువల్ నేనేమనుకున్నా అంటే బయట సిట్టింగ్ ఉంది కదా, ఓన్లీ సిట్టింగ్ కిందనే ఉందేమో అని చెప్పేసి నేనే అనుకున్నా. ఫస్ట్ నేను కూడా ఏం చేసినట్టే గాయస్, కిందికి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకున్న తర్వాత ఏసీ ఛాంబర్ అని చెప్పేసి అక్కడ బోర్డు కనిపించింది. అరే ఈడే ఏసీ ఛాంబర్ ఎట్లుందని చెప్పి స్టెప్స్ దగ్గరికి వచ్చి చూస్తే మేడం అడిగిన అనమాట. మేడం ఏమన్నదంటే పైన ఉంది ఏసీ ఛాంబర్ అని చెప్పేసి మేడం వాళ్ళు అన్నారు. మనం అయితే ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత మీరు ఎంట్రీలోనే సూపర్ అంటే సూపర్ ఉంది. మనం ఆర్డర్ చేసిన గీ కారం ఇడ్లీ అయితే వచ్చేసింది. నెయ్యిని ఇడ్లీ మీద పోయమంటే మాత్రం ఖాళీ స్నానమే చేపించేసిండు కాక. అయితే ఇడ్లీ మీద నెయ్యి ఏ రేంజ్లో పోసిండో మన వీడియోలోనే కనిపించేస్తుంది. ఇప్పుడైతే మనం గీ కారం ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చేద్దాం. అసలు తినే ముందే అసలు ఇడ్లీ స్మెల్కి అసలు మైండ్ అద్దరిపోతుంది. ఇడ్లీ అయితే మంచిగా స్పైసీగా స్పంజీగా అసలు నోట్లు వేసుకుంటే మాత్రం అట్లా వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది. అసలు ఈ ఇడ్లీని అయితే చట్నీలో ముంచుకొని లైట్గా సాంబార్లో ముంచేసుకొని అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది. అసలు ఈ గీ కారం ఇడ్లీ టేస్ట్కి అయితే మనం పెట్టే అమౌంట్ అయితే అసలు వర్త్ అంటే వర్త్. ఒకసారి రాగి ఇడ్లీ టేస్ట్ ఎట్లుందో ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. చూస్తానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ టేస్ట్ ఎట్లుందో అయితే తెలియదు. చాలా ప్లేసెస్లో ట్రై చేసినా కానీ నాకు ఎక్కడ కూడా అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ అయితే చేసేసిన. రాగి ఇడ్లీ పర్ఫెక్ట్గా రావాలంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంత ముందు తిన్న ప్లేస్లలో కంటే ఇక్కడైతే కొద్దిగా బెటర్ అయితే అనిపించింది. ఓవరాల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఏసీ ఛాంబర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన ఐటమ్స్ అయితే తెచ్చేస్తున్నారు. నల్గొండ అండ్ నల్గొండ సరౌండింగ్స్లో ఎవరున్నా కానీ ఒక్కసారి అయితే మన రాఘవేంద్ర అయితే టిఫిన్స్ అయితే ట్రై చేయండి. ఈ హోటల్లో సాంబార్ అయితే చాలా ఇష్టం నాకు. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ సాంబార్తో అయితే ఖచ్చితంగా తినేస్తా. ఇది మాత్రం ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇంకా మన నల్గొండలో బెస్ట్ ప్లేస్ ఎక్కడన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ మోనిటైజేషన్కి అయితే ఇంకా 2 months టైం ఉంది. మన వీడియోస్ని మీరైతే లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే పుష్ చేస్తుంది యూట్యూబ్. మన ఛానల్ మోనిటైజేషన్ అయితే మాత్రం ఫుడ్ డొనేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అదైతే మీ చేతుల్లోనే ఉంది. ఈ హోటల్లో గీ కారం ఇడ్లీ, రాగి ఇడ్లీ తినేసిన తర్వాత ఫిల్టర్ కాఫీ, గ్రీన్ టీ అయితే టేస్ట్ చేసేసినాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మర్చిపోకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. సరే తాత, మా వాళ్ళని జర సబ్స్క్రైబ్ చేసుకోమని జరా.